వచ్చినటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే ఆయన సన్నిధి దొరుకుతుంది, ఆయన సామీప్యత దొరుకుతుంది. రెండవది, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారికి పూర్ణ శాంతి వస్తుంది. చివరిగా మూడవది, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారికి ప్రత్యక్షత దొరుకుతుంది, రెవల్యూషన్. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. మన యొక్క అంశం కూడా దేవుని మీద ఆనుకొనుట అనే సబ్జెక్టుల నుంచి యొక్క అనేకమైన రెఫరెన్సెస్ మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారికి దేవుని సన్నిధి దొరుకుతుంది. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మూడవదిగా, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారికి పరలోక ప్రత్యక్షతలు ఇస్తాడు. సంభవింపబోవు సంగతులు దేవుడు చెప్తాడు ముందే. యేసు ప్రభు శిష్యులందరిలో కూడా ఒక విలక్షణమైన అపోస్తలుడు యోహాను. యేసు రొమ్మున ఆనుకొని ఉండినటువంటి శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. అన్నిటిలో అద్భుతమైనటువంటి పుస్తకం ఒకటి రాశాడు, అదే ప్రకటన గ్రంథము, రెవల్యూషన్. కాబట్టి దేవుడు అద్భుతమైన దైవ ప్రత్యక్షతలు అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము ఎవరికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. కాబట్టి దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు యోహాను భక్తునికి దేవుడిచ్చాడు. పద్మాసు ద్వీపంలో పరవశం చెందిన యోహాను భక్తుడు ప్రకటన గ్రంథకర్త. యోహాను సువార్త రాశాడు, మరియు 3 పత్రికలు, మొత్తం 5 బుక్స్ రాసినట్లుగా మనం చూస్తాం జాన్లో. కాబట్టి దేవుని మీద ఆనుకొనుట ద్వారా మానవ జాతికి వచ్చినటువంటి 3 ప్రయోజనాలు ఏమిటంటే, దేవుని సన్నిధి మనకు ఉండాలంటే మనం దేవుని మీద ఆనుకోవాలి. మనకు పూర్ణ శాంతి గలవారుగా మనం భూమి మీద జీవించాలంటే దేవుని మీద ఆనుకోవాలి. పరలోక ప్రత్యక్షతలు, సంభవింపబో సంగతులు, రెవల్యూషన్స్ మనకి రావాలంటే దేవుని మీద మనం ఆనుకోవాలి. ఇప్పుడు సెకండ్ టాపిక్లోనికి మనం వెళ్ళినట్లయితే, ఎందుకు మనుషులు దేవుని మీద ఆనుకొనలేకపోతున్నారు? ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకు మనము దేవుని మీద ఆనుకోలేకపోతున్నాం? ఎందుకు మనము దేవునిని ఆశ్రయించటలేదు? ఎందుకు మనం దేవుని మీద ఆధారపడుటలేదు? బైబిల్ గ్రంథంలో 3 సందర్భాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఎందుకు మనుషులు లేక విశ్వాసులు దేవుని మీద ఆనుకొనడం లేదు? ఫస్ట్ పాయింట్ చూస్తే, అపవిత్రత మనలను దేవుని మీద ఆధారపడకుండా ఆనుకొనకుండా చేస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో పాపము ఎంటర్ అవుతుందో, ఎప్పుడైతే మన జీవితంలో దోషము, లోపములు ఎంటర్ అవుతాయో, ఎప్పుడైతే మన జీవితంలో అపవిత్రత ఉంటుందో, అప్పుడు మనం దేవుని మీద ఆనుకొనలేం. అపవిత్రత మనలను దేవుని మీద ఆనుకొనకుండా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కనపడతాడు. సంసోను బలాఢ్యుడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు. కాబట్టి ఇశ్రాయేలుల పక్షమున దేవుని చేత బలమైన సాధనముగా, బలాఢ్యుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలు అతని ద్వారా దేవుడు చేశాడు. ఎప్పుడైతే అతని జీవితంలో దెలీలా విషయంలో పాపం చేశాడో, వెంటనే అప్పుడు దేవుని మీద ఆనుకొనకుండా ఒక కట్టడం యొక్క స్తంభముల మీద ఆనుకొనవలసిన నెస్సిటీ వచ్చింది. దెలీలా విషయంలో అతను చేసినటువంటి పాపము ద్వారా అతడు ఇంకా దేవుని మీద ఆనుకోవడం లేదు. అతని కళ్ళు ఓడదీయబడ్డాయి. ఒక కట్టడములోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బంటుతో అంటున్నాడు, అయ్యా,
నన్ను ఈ యొక్క కట్టడమునకు ఆధారముగా ఉండినటువంటి స్తంభములను నన్ను తడవనిచ్చి విడువమో, నేను వాటి మీద ఆనుకుంటాను అన్నాడు. చక్కగా దేవుని మీద ఆనుకొనినటువంటి వ్యక్తి, ఎన్నో ఆశీర్వాదాలు చూసినటువంటి సంసోను జీవితంలో ఎందుకు ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందంటే, దెలీలా విషయంలో ఆయన జీవితంలో పాపము ప్రవేశించింది, అపవిత్రత ప్రవేశించింది. తన యొక్క బలమును పోగొట్టుకున్నాడు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి తన బలమును పోగొట్టుకున్నాడు. వై డిడ్ ద నీడ్ అరైజ్ టు లీన్ ఆన్ ద పిల్లర్ ఆఫ్ ది టెంపుల్? సంసోను స్తంభం మీద ఆనుకొనవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వై డిడ్ ద నీడ్ అరైజ్ టు లీన్ ఆన్ ద పిల్లర్ ఆఫ్ ది టెంపుల్? ఎందుకు కట్టడం మీద ఆనుకొనవలసి వచ్చింది? ఇదివరకు చక్కగా దేవుని మీద ఆనుకున్నాడు, విజయాలు చూశాడు. ఇప్పుడు ఎందుకో తన స్వంత బలము మీద, తన స్వయం జ్ఞానము మీద, తన తెలివితేటల మీద ఎవరైతే ఆనుకుంటారో వారు ఇంకా దేవుని మీద ఆనుకోరు. ఇంకా స్వంత బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వివేచన ఉంది, ఇంకా వారు దేవుని మీద ఏం ఆనుకుంటారు? కాబట్టి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనకు ఆత్మనిచ్చింది దేవుడు, జీవవాయువు ఇచ్చింది దేవుడు. జీవవాయువు దేవుడు ఇచ్చాడు కాబట్టే మనం చలిస్తున్నాం, మనం భూమి మీద బ్రతకగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం, మనం తింటున్నాం, ఉంటున్నాం, వస్త్రాలు ధరిస్తున్నాం, నడుస్తున్నాం, పని చేస్తున్నాం. మరి దేవుడు జీవవాయువు ఇచ్చిన దేవుణ్ణి మనం సేవించకుండా ఉంటే జీవవాయువు అనుగ్రహించినటువంటి దేవుని మీద ఆనుకోవాలి. ఎందుకు ఈ యొక్క విశ్వాసులు దేవుని మీద ఆనుకొనడం లేదంటే, అపవిత్రత దేవుని మీద ఆనుకొనకుండా చేస్తుంది. రాంగ్ లీనింగ్ విల్ లీడ్ యూ సమ్ కైండ్ ఆఫ్ కెలామిటీ. లీన్డ్ ఆన్ రాంగ్ రిలేషన్, డోంట్ లీన్ ఆన్ ద రాంగ్ పర్సన్స్ అంటాడు ఒక భక్తుడు. కాబట్టి దేవుడు సంసోనును శిక్షించి క్షమించాడు. చాలా జాగ్రత్త మనం అర్థం చేసుకోవాలి. హీ డిడ్ నాట్ వాంట్ హిమ్ టు లివ్. ఇంకా సంసోను జీవితము ద్వారా దేవునికి ఇంకా ఎన్నో ప్రణాళికలు ఉండి ఉండవచ్చు. హీ డిడ్ నాట్ వాంట్ హిమ్ టు లివ్. ఇంకితన్ని భూమి మీద ఉంచితే నా పని చేయడు. ఇప్పటి వరకు నేను చూశాను, దెలీలా విషయంలో అనేకమైన పాపాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అనుకుంటున్నాడు, మరి సంసోన్ను ఇంకా మరణశిక్ష విధిద్దామా అని. ఇంత బలాఢ్యుడు, దేవుని చేత ఎన్నో గొప్ప కార్యములు చేసినటువంటి వ్యక్తి అపవిత్రత దేవుని మీద ఆనుకొనకుండా చేసింది. రెండు రెఫరెన్సెస్ జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం. సంసోను తన చేతిని పట్టుకునిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకొందును. మన యొక్క టాపిక్ కూడా దేవుని మీద ఆనుకొనుట. ఆ యొక్క పట్టుకునిన వ్యక్తితో సంసోన్ అంటున్నాడు, ఈ యొక్క కట్టడమునకు ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము. ఇప్పటికే ఇతనికి కళ్ళు పోయినాయి, ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అయ్యా, నన్ను తడవనిచ్చి అక్కడికి తీసుకుని వెళ్ళండి, నేను వాటి మీద ఆనుకుంటాను. దేవుని మీద ఆనుకోనవలసిన వ్యక్తి ఇప్పుడు ఒక కట్టడం మీద ఆనుకుంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 16:30 చూస్తే, నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క
జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. కాబట్టి మనకు ఈ యొక్క సంఘటన ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, మనలో ఉండినటువంటి పాపము దేవుని మీద ఆనుకొనకుండా చేస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా రక్షించబడిన మనము, పరిశుద్ధముగా జీవించడానికి తీర్మానం తీసుకుంటున్నటువంటి మనము పాపము విషయంలో ఒకడు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో మనం చేసే పనులు ఎలా ఉన్నాయి అనే సత్యం మనం తెలుసుకుని ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడు సంసోనును శిక్షించి క్షమించాడు. ఇక్కడ 2 విషయాలు నేను వాడాను. దేవుడు ప్రేమామయుడు, ఇంకొక ప్రక్కన న్యాయవంతుడు. 2 లక్షణాలు ఆయనకి. ఒక ప్రక్కనేమో న్యాయం ఉంటుంది, ఇంకొక ప్రక్కనేమో ప్రేమ ఉంటుంది. ప్రేమ న్యాయమునకు సంఘర్షణే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. కాబట్టి ఆయన న్యాయం ఏం చెప్తుందంటే, పాపమునకు వచ్చు జీతము మరణం. అంటే పాపము చేసిన వ్యక్తిని మరణానికి అప్పగించాలి అని న్యాయం చెప్తుంది, దేవుని యొక్క న్యాయం. కాబట్టి పాపమునకు వచ్చు జీతము మరణం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేశాడు, ఇంకా దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరణం రావాలనుకుందాం. కానీ పూర్తిగా ఆయన న్యాయవంతుడు కాబట్టి, ఇంక ఇప్పుడు అందరూ పాపం చేశారు కాబట్టి అందరినీ మరణశిక్ష విధిస్తే మరి ఎలాగని ఆ న్యాయమునకు ప్రేమ అడ్డుపడుతుంది. మళ్ళీ ప్రేమ ఉన్నది కదా, అయ్యో ఈ ఉగ్రతకు విశ్వాసులను అప్పగిస్తే నా పిల్లలే కదా అని ఆయన ప్రేమ అడ్డుపడుతుంది. సరే ఏం చేశారులే, సరే పాపం చేస్తే చేశారని వదిలేశారనుకోండి, న్యాయం ఒప్పుకోదు. అంటే ఒక ప్రక్కన న్యాయము, ఇంకో ప్రక్కన ప్రేమ. దేవుడు ప్రేమా స్వరూపి అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనలను క్షమించయ్యా అని చెప్తుంది. న్యాయమేమో ఇతడు పాపము చేశాడు కాబట్టి ఇతడుకు తగిన శిక్ష విధించాలి అని న్యాయం చెప్తుంది. కాబట్టి ఆయన న్యాయవంతుడు కాబట్టి శిక్షించాడు, ఆయన ప్రేమామయుడు కాబట్టి క్షమించాడు. కాబట్టి మనం కూడా అనేకమైన లోపములు పాపములు చేసినా సరే దేవుడు మనలను క్షమిస్తున్నాడు అని నేను చెప్పను, కానీ దేవుడు మనలను శిక్షించి క్షమిస్తాడు. ఎందుకంటే తదుపరి దేవుని యొక్క పిల్లలకు ఆ యొక్క తీర్పులోనికి రాక మీరు జీవములోనికి దాటి ఉన్నారు అని చెప్తా. అంటే క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు తప్ప మిగతా తీర్పులు ఉండవు. కాబట్టి ముందుగానే ఇక్కడే మనం తెలుసుకునేటట్లుగా భూమి మీద ఉన్నప్పుడే మనలను కొంచెం ఆయన శిక్షకు లోపరిచి సాధనములు ఉపయోగించి ఆయన మనలను తన దారిలోనికి తీసుకుని వస్తారు. దేవుడు సంసోనును కూడా శిక్షించి క్షమించాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క గుణలక్షణాలు న్యాయము, ప్రేమ. ఆయన యొక్క న్యాయమేమో పాపమునకు వచ్చు జీతము మరణం అని ఉంటుంది. ఆయన ప్రేమేమో అయ్యో మరణిస్తే సజీవులే కదా నేను స్తుతించేది, మృతులేలాగు నేను స్తుతింపగలరు, మను నేను స్తుతించిన అన్నట్లుగా ప్రేమ మొరపెడుతుంది. కాబట్టి యెహోవా దేవుడు ఏమనుకున్నారంటే, ఇక నా కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆయన మీద మన పాపభారమంతా వేసి ఆయన మీద ఆయన సిలువలో రక్తము కార్చి మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సిలువ యొక్క అంటే ప్రేమ న్యాయము మధ్య ఉండినటువంటి సంఘర్షణ యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో మనకు కనపడుతుంది. కాబట్టి అపవిత్రత లేక పాపము దేవుని మీద ఆనుకొనకుండా చేస్తుంది.
సంసోను గురించి నేను చెప్పాను. రెండవ వ్యక్తి సౌలు. సౌలు రక్షించబడక మునుపు పౌలుగా ఉన్నాడు. చాలామందిని హింసించాడు, చెరసాలలో వేయించాడు, చంపించాడు. సరే, దేవుడు క్షమించాడు. కానీ కళ్ళుకి కంటి జబ్బు వచ్చింది. ఎప్పుడైతే ఆ ప్రకాశమానమైన వెలుగు చూచాడో కళ్ళు కొంచెం డ్యామేజ్ అయ్యాయి. దేవుడు క్షమించాడు, కానీ ఆ కంటికి తగిలినటువంటి ఆ యొక్క గాయము లేక ఆ యొక్క బలహీనత, సౌలు పౌలుగా మారినా సరే ఆ యొక్క బలహీనత పోలేదు. ఆ బలహీనత విషయము పౌలు భక్తుడు మొరపెట్టినప్పుడు ప్రభువారు అంటారు, నా కృప నీకు చాలును, బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది. అందుకని ఎప్పుడు కూడా పౌలు పత్రికలో వ్రాసినప్పుడు కూడా గలతీ సంఘానికి రాస్తూ, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, పౌలు అను నేను పెద్ద అక్షరాలతో రాసేవాడిని అంటాడు. దృష్టిలోపం వచ్చింది దమస్కు రోడ్డు మీద. దేవుడు క్షమించేవాడు నిజమే, పర్యవసనాలు తప్పవు. ప్రేమామయుడు కాబట్టి క్షమించాడు, న్యాయవంతుడు కాబట్టి శిక్షించాడు. గలతీలకు రాసిన పత్రిక 6:11 ఒకసారి మనం చదివితే, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. ఇక్కడే అర్థమైపోతుంది ఆయనకు ఉండినటువంటి బలహీనత. ఇంకా కన్నులు బాగవలేదు. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడుడి అంటే అక్షరాలు కూడా పెద్దే రాసేవాడు. కాబట్టి మన యొక్క జీవితాలలో కూడా పాపమునకు దూరముగా ఉండడం, పాపము నుంచి పారిపోవడం యోసేపు వలె ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 2:2లో చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 2:2లో ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా అంటాడు భక్తుడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రతి అతిక్రమమును అంటే కొన్ని అతిక్రమాలు దేవుడు క్షమించేశాడండి అని మనం చెప్తాం. లేదు, శిక్షించి క్షమిస్తా. మరి ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షించబడ్డాం, పాత జీవితం గతించిపోయింది, ఇదిగో క్రొత్త జీవితం ప్రారంభమైంది. క్రొత్త జీవితంలో కూడా మరలా పాపములోనికి వెళ్ళినట్లయితే ప్రతి అతిక్రమమును అవిధేయతయు, ప్రతి అవిధేయత అంటే కొన్ని అవిధేయతలు కొన్ని అతిక్రమాలే కాదు, ప్రతి అనే పదం వాడారు. ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. ప్రతి అతిక్రమం వన్ డే యు హ్యావ్ టు రీప్. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఇక్కడ జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎందుకు దేవుని మీద మనం ఆనుకొనడం లేదంటే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. రెండవదిగా చూస్తే సెకండ్ పాయింట్లోకి మనం వెళ్తున్నాం. ఎందుకు విశ్వాసులు దేవుని మీద ఆనుకొనడం లేదంటే అవిశ్వాసము దేవుని మీద ఆనుకొనకుండా చేస్తుంది. అవిశ్వాసము బహిరంగంగా ప్రదర్శిస్తే మరణం వచ్చింది ఒక వ్యక్తికి. అవిశ్వాసము మనలో ఉండడం కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటాము, కానీ అవిశ్వాసమును బహిరంగంగా ప్రదర్శించిన ఒక అధిపతి, దేవుడు అతనికి మరణానికి అప్పగించాడు. దేవుడు అతన్ని అవిశ్వాసము దేవుని మీద ఆనుకొనకుండా చేస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఒక వ్యక్తి యొక్క అవిశ్వాసము అతని మరణమునకు దారితీసింది. ఆ వ్యక్తి గొప్పవాడు, అధిపతిగా ఉంటున్నాడు రాజుల కాలములో. కాబట్టి ఆ అవిశ్వాసం అతనిలో ఉంటే పర్లేదు,
ఆ అవిశ్వాసమును బహిరంగంగా ప్రదర్శించాడు. ఆ అవిశ్వాసమును బహిరంగంగా ప్రదర్శించుట ద్వారా అతని యొక్క జీవితంలో దేవుడు అతనికి మరణశిక్షను విధించాడు. చూద్దాం. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కనులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు రాజు ఒక అధిపతి మీద ఆనుకొని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాజు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రాజును నియమించింది దేవుడు. ఈ యొక్క రాజు, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో అంటాడు. ఎవరి చేతి మీద రాజు ఆనుకోవడం ఏంటి? ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద ఆనుకోవాలి. ప్రవక్త అయిన ఎలీషాను పిలిపించాడు. ఎలీషా చెప్పినటువంటి మాటలు కూడా ఇతడు నమ్మడం లేదు అధిపతి. రాజులు దైవ గ్రంథంలో ఉండినటువంటి రాజుల గ్రంథంలో కొంతమంది వ్యక్తుల మీద ఆనుకున్నారు. ఇశ్రాయేలు రాజు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. ఈ అధిపతి అవిశ్వాసిగా కనపడుతున్నాడు. ఈ అవిశ్వాసికి 3 విషయాలు తెలుసు. యెహోవా దేవుడు ఉన్నాడని తెలుసు, ఆకాశానికి కిటికీలు ఉన్నాయని తెలుసు, కిటికీలు తెరిస్తే ఆకాశం ఆహారం కురుస్తుందని కూడా తెలుసు. ఈ యొక్క అధిపతి గురించి మనం ఆలోచిస్తే ఈ యొక్క అధిపతికి 3 విషయాలు తెలుసు. 1, యెహోవా దేవుడు ఉన్నాడని తెలుసు. 2, ఆకాశానికి కిటికీలు ఉన్నాయని తెలుసు. 3, కిటికీలు తెరిస్తే ఆహారం కురుస్తుందని కూడా తెలుసు. మరి ఇన్ని తెలిసిన వ్యక్తి ఎలీషా వచ్చి చెప్పాడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందువని అతనితో చెప్పాను. ప్రత్యక్షత, రెవల్యూషన్, ప్రవచనం చెప్పాడు. కాబట్టి ఈ యొక్క అధిపతి మీద రాజు ఈ యొక్క అధిపతి మీద ఆనుకున్నాడు. ఈ అధిపతి ఏమంటున్నాడంటే, ఇంకా విశ్వాసం లేదు, అవిశ్వాసం ప్రదర్శిస్తున్నాడు బహిరంగంగా. యెహోవా దేవుడు కిటికీలు తెరిచినా మనకు ఉండినటువంటి ఈ యొక్క కరువు పోదు అంటున్నాడు. సిరియనుల దండు ఇశ్రాయేలీయుల మీద ముట్టడించాడు. ఆహారం లేదు. ఆహారం లేదంటే దైవజనుడైన ఎలీషా వచ్చాడు. ప్రవక్త అయిన ఎలీషా వచ్చి, నీవు కన్నులారా దాన్ని చూస్తావు, రేపటికి ఆహారం వస్తుంది, కానీ నీవు దాన్ని తినకుందువు. ఎందుకు నీవు అవిశ్వాసం ప్రదర్శిస్తావు? అవిశ్వాసం నీలోనే ఉంచుకోకుండా ఇశ్రాయేలీయులందరి పక్షముగా నీవు మాట్లాడుతూ, యెహోవా దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని తన యొక్క అవిశ్వాసాన్ని బహిరంగంగా ప్రదర్శించాడు. సరే, లోపల అనుకుంటే ఏమయ్యేదో కానీ బహిరంగంగా ప్రదర్శించాడు ఇశ్రాయేలు రాజ్యంలో. కాబట్టి యెహోవా దేవుడు ఆకాశమునకు కిటికీలు తెరిచి ఆకాశము నుంచి మన్నా కురిపించలేదా? ఆకాశ తూములు విప్పి వర్షం పడలేదా? జలప్రళయం వచ్చింది కదా నోహు కాలంలో. కాబట్టి చరిత్ర చెప్పింది ఇశ్రాయేలు కనాను యాత్రలో మన్నా కురిసిందని. మరి అవన్నీ అతనికి తెలుసు కదా. యెహోవా దేవుడు అని తెలుసు, యెహోవా దేవుడు ఉన్నాడని తెలుసు, ఆకాశానికి కిటికీలు ఉన్నాయని తెలుసు, కిటికీలు తెరిస్తే ఆహారం కురుస్తుందని కూడా తెలుసు. కానీ తన యొక్క అవిశ్వాసము బహిరంగంగా ప్రదర్శించాడు. ఇక్కడ రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు
జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయను. సరే, తర్వాత మళ్ళీ ఆహారం వచ్చింది. జనులందరూ వచ్చి లైన్లో నుంచున్నారు. జనులకు కోపం వచ్చి అతనిని త్రోసివేశారు. ఎందుకు చనిపోయాడు? మళ్ళీ అతను అందరూ లైన్లోకి రండమ్మా, లైన్లో నుంచోండి అని చెప్తున్నాడు మళ్ళీ. కాబట్టి ఎందుకు చనిపోయాడంటే, ఎందుకు అతనికి దేవుడు మరణానికి అప్పగించాడంటే, తన జ్ఞానం మీద ఆధారపడ్డాడు. తన యొక్క అవిశ్వాసం దేవుని మీద ఆనుకొనకుండా చేసింది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవరు? థర్డ్ పాయింట్ చూస్తే, ఎందుకు విశ్వాసులు దేవుని మీద ఆనుకొనడం లేదంటే, దేవునితో వాదించవద్దు. దేవునితో వాదించవద్దు. యాకోబు కర్ర మీద ఆనుకున్నాడు. దేవునితో వాదించి యాకోబు చేతికర్ర మీద ఆనుకున్నాడు. యాకోబుకు పిల్లలు లేరా? యాకోబుకు 12 మంది కుమారుల సంతానం, ఒక కుమార్తె. కోడళ్ళు లేరా? కోడలు పిల్లలున్నారు. కాబట్టి ఎంతోమంది మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. మనషే, ఎఫ్రాయిం ఉన్నారు. మరి వారి మీద ఆనుకొనవలసిన యాకోబు తన చేతికర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:21 చూస్తే, పోరాడే తత్వం పోవాలని దేవుడు తుంటి నరము ముట్టాడు, కొట్టాడు అని చెప్పకూడదు. పోరాడే తత్వం ఉండకూడదు. దేవునికి లోబడు, దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా ఉండు. హీ టచ్డ్ అని ఉంటుంది, ఆయన ముట్టాడు. దేవునితో పెనుగులాడినందుకు దేవుడు అతని పేరు మార్చాడు, కానీ అతనికి ఉండినటువంటి బలహీనత, ఆ యొక్క బలహీనత పోలే. ఆదికాండము 32:31 ఉంటుంది, యాకోబు తొడకుంటుచూ నడిచాను, దేవునితో పోరాడితే పెనుగులాడాడు. న్యాయవంతుడు కాబట్టి ఆయన ముట్టాడు, అంటే హీ టచ్డ్. బలహీనత వచ్చింది. ఆధ్యాత్మికంగా గెలిచాడు, కానీ భౌతికంగా దెబ్బతిన్నటువంటి యాకోబు. వాదన పెట్టుకోవద్దు. కాబట్టి ఇక్కడ చూస్తే దేవునితో పోరాడి యాకోబు కర్ర మీద ఆనుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:21 చివరి లాస్ట్ రెఫరెన్స్. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కనిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. కాబట్టి అవసాన కాలమందు కూడా చేతికర్ర మొదల మీద ఆనుకున్నాడు, దేవునికి నమస్కారం చేశాడు. కాబట్టి నా యొక్క వర్తమానం ముగిస్తున్నాను. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవరు? యెరూషలేము కుమార్తెలకు వచ్చినటువంటి ప్రశ్న. దేవుని మీద ఆనుకుంట ద్వారా మానవ జాతికి వచ్చినటువంటి 3 ప్రయోజనాలు. దేవుని సన్నిధి దొరుకుతుంది, పూర్ణ శాంతి వస్తుంది, ప్రత్యక్షతలు వస్తాయి. ఎందుకు మనం దేవుని మీద ఆనుకోనలేకపోతున్నామంటే, అపవిత్రత మనలను దేవుని మీద ఆనుకొనకుండా చేస్తుంది. రెండవదిగా అవిశ్వాసము దేవుని మీద ఆనుకొనకుండా చేస్తుంది. వాదనలు, తర్వాత దేవునితో వాదన, దేవునితో పోరాటం. దేవునితో పోరాడిన యాకోబు చివరిగా అవసాన కాలమందు కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వర్తమానం వినిన దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా దేవుని మీద ఆనుకుందాం, దేవుని సన్నిధి అనుభవిద్దాం, పూర్ణ శాంతి మనకు వస్తుంది. అలాగే దేవుడు ప్రత్యక్షతలు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంతవరకు దేవుని యొక్క కృప మనకు తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె